బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్ లో అసంతృప్తి చిచ్చు రాజుకుంటుందా? సీనియర్ నేత విజయశాంతి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారా? మంత్రి పదవి హామీ నెరవేరలేదన్నటువంటి అసంతృప్తితో పార్టీ కార్యకలాపాలకు కూడా దూరంగా ఉంటూ వస్తూ ఉన్నారా? ఈ ప్రచారం ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లోనే కాకుండా రాష్ట్ర రాజకీయాలను కూడా హాట్ టాపిక్ గా అయితే మారుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ లో సీనియర్ నేతల అసంతృప్తిపైన రాజకీయ చర్చ జోరుగా కొనసాగుతోంది. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆశించిన ప్రాధాన్యం దక్కలేదన్నటువంటి భావన కొందరు నేతల్లో పెరుగుతోందని ప్రచారం సాగుతోంది. ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన తర్వాత విజయశాంతికి మంత్రి పదవి కూడా ఖాయం అనేటువంటి ప్రచారం అప్పట్లో బలంగా జరిగింది. ఇక మరి హోంమంత్రి పదవి కూడా ఆమెకే దక్కే అవకాశం ఉందనేటువంటి వార్తలు సైతం వినిపించాయి. తెలంగాణ ఉద్యమ నాయకురాలు, సోనియా గాంధీకి అత్యంత సన్నిహితురాలు, సీనియర్ నాయకురాలు కావడంతో అయితే మరి ఆమెకు మంత్రి పదవి దాదాపు ఖాయమని కాంగ్రెస్ వర్గాలే భావించాయి. అయితే రోజులు గడిచాయి, కానీ మంత్రి పదవి దక్కలేదు. ఈ కారణంతో విజయశాంతి తీవ్ర అసంతృప్తికి గురైనట్లుగా అయితే రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. కొంతమంది రాష్ట్ర నేతల కారణంగానే తనకు మంత్రి పదవి దక్కడం లేదని ఆమె తన యొక్క సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లుగా సమాచారం. మంత్రి పదవి ఇవ్వకపోతే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి సాధారణ కార్యకర్తగా కొనసాగుతానని విజయశాంతి చెప్పినట్టుగా కూడా విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. అయితే మరి దీనిపైన విజయశాంతి కానీ కాంగ్రెస్ హైకమాండ్ కానీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మరి ఇటీవల ఆమె పార్టీ కార్యకలాపం కూడా దూరంగా ఉండడం అయితే ఇక మరి ఈ ప్రచారానికి మరింత బలం చేకూరుస్తుందనే చెప్పాలి. విజయశాంతితో పాటు మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేరు కూడా అసంతృప్తి జాబితాలో అయితే వినిపిస్తా ఉంది. మంత్రి పదవి ఆశించి కాంగ్రెస్ లో చేరినప్పటికీ అవకాశం రాకపోవడం, ఇటీవల దేవాదాయ శాఖ అంశంలో జరిగినటువంటి పరిణామాలు కూడా ఆయన అసంతృప్తికి కారణమయ్యాయని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. అయితే పార్టీ మార్పు ప్రచారాన్ని కడియం శ్రీహరి మాత్రం ఇప్పటికైతే ఆయన ఖండించడం జరిగింది. మరిక ఇందులో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మరిక ప్రేమ్ సాగర్ రావు ఇట్లాంటి నేతలంతా కూడా మరి అసంతృప్తి జాబితాలో ఉన్నట్లుగా కూడా వినిపిస్తూ ఉంది. అయితే మరి వీరిలో ఎవరు కాంగ్రెస్ను వీడుతున్నట్లు అధికారికంగా అయితే ఎక్కడా ప్రకటన వెలువడలేదు. ఇక మరోవైపు ప్రభుత్వం ఎదుర్కొంటున్న రాజకీయ విమర్శల సమయంలో సీనియర్ నేతలు ఆశించిన స్థాయిలో స్పందించడం లేదనేటువంటి చర్చ కూడా సాగుతోంది. ముఖ్యంగా కాళేశ్వరం అంశంలో సీఎం రేవంత్ రెడ్డి ఒక్కరే ప్రతిపక్షాలకు సమాధానం ఇస్తూ ఉన్నారని, మంత్రులు, సీనియర్ నేతలు మరింత చురుకుగా ఉండాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ లో అసంతృప్తి పైన ప్రచారం జరుగుతున్నప్పటికీ ఈ వార్తలను ఇప్పటి వరకు కూడా సంబంధిత నేతలు అధికారికంగా అయితే ధృవీకరించలేదు. విజయశాంతి రాజీనామా చేస్తారా? మంత్రివర్గ విస్తరణలో ఆమెకు అవకాశం దక్కుతుందా? లేక ఈ ప్రచారానికి మరి కాంగ్రెస్ హైకమాండ్ చెక్ పెడుతుందా అన్నది మాత్రం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారిపోయింది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బబితాని అడిగి తెలుసుకుందాం. బబిత, విజయశాంతి ఎమ్మెల్సీకి రాజీనామా చేస్తున్నారన్నటువంటి ఆ ఊహాగానాలు అయితే బయటకు వినపడతా ఉన్నాయి. దీని వెనుక నిజంగా ఆంతర్యం ఏమిటి? అసలు వాస్తవమా అవాస్తవమా ఇది? ఎస్ రాధాకృష్ణ, తెలంగాణ కాంగ్రెస్ లో కొందరు సీనియర్ నేతల్లో అయితే అసంతృప్తి పెరుగుతోందనే రాజకీయ చర్చ అయితే సాగుతోంది. ఎందుకంటే పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత కూడా ఆశించినంత ప్రాధాన్యం దక్కలేదనే భావన అయితే చాలా మంది నేతల్లో కనిపిస్తోంది. అలాగే ఎమ్మెల్సీకి ఎంపిక చేసిన విజయశాంతికి కూడా మంత్రివర్గంలో స్థానం కల్పిస్తారనే ప్రచారం అప్పట్లో చాలా జోరుగా జరిగింది. అయితే ఇదే నిజమని హైకమాండ్ కూడా ఒప్పుకుందని కాంగ్రెస్ వర్గాల్లో అయితే జోరుగా ప్రచారం అయితే జరిగింది. అయితే హోంమంత్రి పదవి ఇవ్వవచ్చు అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే తెలంగాణ ఉద్యమ నాయకురాలిగా సోనియా గాంధీకి అత్యంత దగ్గరి వ్యక్తిగా విజయశాంతికి పార్టీలో పేరుంది. అయితే
సీనియర్ కావడం కూడా కలిసి వచ్చే అంశం అని అందరూ భావించారు. అయితే కొద్ది రోజుల్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారనే వార్తలు కూడా చక్కర్లు కొట్టాయి. అయితే విజయశాంతి ప్రస్తుతం ఆమె సైలెంట్ గా ఉండడం కూడా, అంటే తన సన్నిహిత రాజకీయ నేతల మధ్య కూడా ఆవేదన వ్యక్తం చేసినట్లయితే సమాచారం వస్తోంది. తను వాళ్ళ వెల్ విషెస్ తో కూడా ఈ విషయాన్ని పంచుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే తనకు మంత్రి పదవి ఇస్తానని హైకమాండ్ హామీ ఇచ్చిందని కావాలనే కొంతమంది రాష్ట్ర నేతలు తనను మంత్రిగా కాకుండా అడ్డుకుంటున్నారని కూడా తను చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే అందువల్లే ఆమె మౌనంగా ఉంటున్నారని కూడా, మంత్రివర్గంలో స్థానం కల్పించకపోతే ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేసి పార్టీలో కార్యకర్తగా కొనసాగుతాను అని ఇట్లు చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం అయితే అందుతోంది. అయితే దీనిపై ఇంకా ప్రస్తుతానికి ఆమె అఫీషియల్ గా ఎక్కడా కూడా అనౌన్స్ చేయలేదు. అంటే ఆమె పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉండటము రాజీనామా అంశానికైతే బలం చేకూరుస్తుందనే చెప్పొచ్చు రాధాకృష్ణ. సో ఇక్కడ ఈ అసంతృప్తి జాబితాలో ఇంకా చాలా మంది ఉన్నట్లు తెలుస్తా ఉంది. మరి ఇక ప్రభుత్వ సలహాదారు అయినటువంటి సుదర్శన్ రెడ్డి కావచ్చు, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు వంటి నేతల పేర్లు కూడా మరి ఈ అసంతృప్తి జాబితాలో అయితే వినిపిస్తున్నట్టు తెలుస్తోంది. మరి వీరికి సంబంధించినటువంటి ఈ అసంతృప్తి గురించి హైకమాండ్ కు తెలుసా? తెలిసి కూడా ఏమి తెలియనట్టు మరి ఇట్లా అంటే ఈ మంత్రివర్గ విస్తరణలో వీళ్ళకు చోటు దక్కదు అన్న కోణంలోనే మరి పట్టించుకోనట్టు వ్యవహరిస్తుందా? ఎస్ రాధాకృష్ణ, మీరు అన్నట్టుగానే మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కూడా ప్రభుత్వ పనితీరుని అలాగే స్థానిక రాజకీయాలపై పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేసినట్లయితే వార్తలు వచ్చాయి. అయితే పార్టీ మార్పుపై వస్తున్న ప్రచారాన్ని ఆయన గతంలోనే ఖండించిన సంగతి అయితే తెలిసిందే. అయితే సీనియర్ నాయకునిగా తనకు మంత్రి పదవి రావచ్చనే ఆశతో కాంగ్రెస్ లోకి వచ్చిన కడియం శ్రీహరికి కూడా ఆయన ఆశ నెరవేరకపోవడంతో కొంచెం ఇబ్బందిగానే కొనసాగుతున్నారనే చెప్పొచ్చు. అయితే మరి ఇంకా కొద్ది రోజుల క్రితం కూడా దేవాదాయ శాఖ అంశం రివర్స్ కావడంతో కూడా కడియం శ్రీహరి ఏమంటారు అవమానంగా ఫీల్ అవుతున్నారట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ అంశంలో కాంగ్రెస్ పార్టీ మొత్తం కొండా సురేఖకు మద్దతు తెలపడంతో ఆయన నవ్వుల పాలు కావాల్సి వచ్చింది. అయితే రాజకీయాల్లో అపార అనుభవం ఉన్న కడియం దీనిని అవమానంగా భావించారు. ఇక మరోవైపు చూసుకుంటే ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, అలాగే మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి నేతల పేర్లు కూడా అసంతృప్తి జాబితాలో ఉన్నట్లుగా కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అయితే వీరిలో ఎవరు పార్టీని వీడుతున్నట్లు మాత్రం అధికారికంగా ఇప్పటి వరకు అయితే ప్రకటించలేదు. అయితే గతంలో కూడా చూసుకుంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనపై వస్తున్న విభేదాల ప్రచారాన్ని కూడా ఖండిస్తూ తాను కాంగ్రెస్ తోనే ఉన్నానని స్పష్టం చేశారు. ఇక నిజామాబాద్ జిల్లాకు చెందిన సుదర్శన్ రెడ్డి కూడా మొదటి నుంచి హోంమంత్రి పదవి ఇస్తున్నారనే ప్రచారం అయితే చాలా జోరుగా జరిగింది. అయితే రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉండటం వల్ల తనకు వస్తుందని భావించారు. అయితే కేవలం క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి వదిలేయడం ఆయనకు కూడా నచ్చడం లేదని అయితే తెలుస్తుంది. ఇక తెలంగాణ ఉద్యమం టైంలో కూడా పార్లమెంట్ సభ్యుడిగా పోరాటం సాగించి తెలంగాణ సాధనలో తన వంతు పాత్ర పోషించారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అయితే తనకి కూడా మంత్రి పదవి ఆశించే బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చారు. అయినా కూడా ఆయనకి కూడా అనేక సార్లు అసంతృప్తియే చూశారు. ఆయన బహిరంగంగా కూడా ఆయన అసంతృప్తిని చాలా సార్లు వెళ్ళబుచ్చారు. ఇక నల్గొండ జిల్లాకి చూసుకుంటే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలకు అయితే మంత్రి పదవులు ఇవ్వడం వల్ల కూడా రాజకీయ సమీకరణాల నేపథ్యంలో సాధ్యం కావడం లేదనే చర్చ కూడా జరుగుతోంది. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తీసేసి ఆయన స్థానంలో తమ్ముడికి ఇస్తే బాగుంటుందనే ప్రచారం కూడా జరుగుతోంది రాధాకృష్ణ. ఏంటంటే ఈ మంత్రివర్గ విస్తరణలో పలానా వాళ్ళ పేర్లు అనేమన్నా ప్రభుత్వం అంటే హైకమాండ్ ఏమన్నా ఫిక్స్ చేసుకొని కూర్చుందా? ఎందుకని ఈ నేతలందరూ ఇట్లా అసంతృప్తికి గురవుతా ఉన్నారు? అంటే వారి వారి పనిని బట్టి, ప్రజల్లో ఉండే విధానాన్ని బట్టి హైకమాండ్ నిర్ణయించే దాన్నే ఇక్కడ వీళ్ళు ఇది చేస్తారు అన్నట్టుగా కూడా నేతల మధ్య వాదనలు కూడా జరుగుతున్నాయి రాధాకృష్ణ. అయితే ఇంకా మోరోవర్ గా చూసుకుంటే కూడా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కూడా మంత్రి పదవిని ఆశిస్తున్నారు. సో ఈ ఓవరాల్ గా చూసుకుంటే కూడా హైకమాండ్ ఏదైతే నిర్ణయిస్తుందో, ప్రజల్లోకి ఎవరు ఎలా వెళ్తారో, ఎవరికి ఎక్కువ మెజారిటీ ఉంటుందో వాటి సమీకరణాలను బట్టే మంత్రి పదవులు కావచ్చు, ఇంకే పదవులైనా ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి మంత్రి పదవుల ఈ ఏదైతే విస్తరణ పైన ఈ అసంతృప్తి వ్యవహారం అయితే హాడివేడిగా కొనసాగుతా ఉంది. మరి ఈ మంత్రి పదవి విస్తరణకు సంబంధించిన అప్డేట్స్ ఏమైనా వీళ్ళకి అందాయా? ఎప్పుడు ఏమిటి మంత్రి పదవి విస్తరణ అనేటివి?
ప్రస్తుతానికైతే ఇంకా ఏమీ లేదు రాధాకృష్ణ. అంటే కేబినెట్ సహచరుల్లో ముఖ్యంగా ఎవరు దీనిపైన స్పందించాలో అనేది కూడా ముఖ్యమంత్రి ఎవరినైతే విమర్శిస్తారో విమర్శిస్తే గతంలో ముఖ్యమంత్రిని సహచరులతో పాటు ఎమ్మెల్యేలు కూడా వెంటనే స్పందించేవారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదని కూడా పేర్కొంటున్నారు. సో దీనికోసం అయితే మనం కొంతకాలం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ బబిత. సో ఇది ఓవరాల్ గా కాంగ్రెస్ లో రాజుకున్నటువంటి రాజకీయ రచ్చ, అసంతృప్తుల పర్వం అయితే ప్రస్తుతం అయితే మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా కాంగ్రెస్ లో అయితే మరి హాట్ టాపిక్ గానే మారిపోయింది. మరి ఇప్పటికే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎదుర్కొన్నటువంటి రాజకీయ విమర్శల సమయంలో కూడా మరి సీనియర్ నేతలు ఆశించిన స్థాయిలో వారికైతే స్పందన లభించడం లేదని చెప్పేసి చాలా మంది సీనియర్ నేతలు అయితే ప్రస్తుతం అసంతృప్తిని అయితే కొనసాగిస్తున్నటువంటి విధానం క్లియర్ గా కనిపిస్తుంది. కానీ వీళ్ళందరూ పార్టీ మారుతారా లేదా అనే అంశం పైన దానికి సంబంధించి అయితే మరి అధికారిక అయితే ప్రకటన కానీ వాళ్ళ నుంచి కానీ లేకపోతే మరి హైకమాండ్ నుంచి కానీ వీళ్ళు పార్టీ వారి అవకాశాలు ఉన్నాయన్నటువంటి అయితే తృణప్రాయంగా కూడా అక్కడ పార్టీ కూడా ఏ విధంగా అయితే చెప్పడం లేదు. మరి ఈ వ్యవహారం ఎక్కడికి దారితీస్తుంది, అసలు ఇందులో పార్టీలు ఎంతమంది కొనసాగుతారు, ఈ అసంతృప్తుల పర్వం నిజంగానే ఇక్కడ బయటకు వచ్చినటువంటి పేర్లన్నీ కూడా అసంతృప్తి పర్వంలో ఉన్నటువంటి జాబితాలో వీళ్ళు ఉన్నారా, మరి ఉంటే మరి వీళ్ళు ఉంటారా, మరి పార్టీ మారుతారా అనేది మాత్రం సర్వత్రా ఆసక్తికరంగా మారిపోయింది.